వాటిని కాపాడే పనులు. ఒకవేళ యూనివర్సిటీ భూములు ఎట్లా అన్యాక్రాంతమని విజయ్ కుమార్ గారు తెలుసు, మిత్రులు నా మనోదరే గారు అక్కడ అసలు జీవ సంపద ఉందా లేదా, ముఖ్యంగా జింకలు ఉన్నాయా లేదా? ఎందుకంటే ఈ రోజు హరీష్ రావు గారు మాట్లాడుతూ 3 జింకల హత్యకు ముఖ్యమంత్రి కారణమయ్యారు. సల్మాన్ ఖాన్ ఒక జింకను చంపారనే ఆరోపణలతో ఆయన అరెస్ట్ చేశారు. 3 జింకలు చంపిన రేవంత్ రెడ్డిని ఏం చేయాలంటున్నారు ఆయన? ముఖ్యమంత్రి కాదు చంపలేదు, అక్కడ కుక్కలు చంపినాయండి. కుక్కలు చంపితే మరి వాటి మీద చర్య తీసుకున్నాం. కుక్కలు గాయపడితే చనిపోయినాయి, మరి కుక్కల మీద చర్య తీసుకున్నాం చెప్పండి. వాళ్ళు గతంలో వాళ్ళ ఫామ్ హౌస్ వాళ్ళ ఫామ్ హౌస్ వినండి, ఒక్క నిమిషం రవికుమార్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం చర్చా మర్యాద పాటించండి దయచేసి. ఇప్పుడు గతంలో వాళ్ళ ఫామ్ హౌస్ లో హస్కీ అని కుక్క చనిపోతే డాక్టర్ పైన సస్పెండ్ చేసి చర్య తీసుకున్నారు. ఇక్కడ మరి ఎవరి పైన తీసుకుందాం? కుక్క గాయపడింది అంటే అది కాంక్రీట్ జంగిల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యూనివర్సిటీ అధికారులు తప్పున్నది, చుట్టూ కాంక్రీట్ జంగిలేనప్పుడు ఆహారం దొరకట్లేదు జింకలకు. కానీ అక్కడ ఆ జింకలు ఏ ఆహారం తింటే వీళ్ళు విడుదల చేసిన కృత్రిమ ఫోటోల్లో ఏం బయటపడిందంటే చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాసులు ఆ యొక్క సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సంస్థలు వదిలిపెట్టిన చెత్త చెదారం మొత్తం వదిలిపెడుతుంటే ఆ జింకల ఆహారం దొరక చెత్త చెదారం తింటున్న ఫోటోలు బయటపడ్డాయి. అంటే అక్కడ వాటికి తావు లేదు, ఆహారం లేదు. అవి ఉండాల్సిన చోట గోపనపల్లి ఆకాశహారమేళ మొలిస్తే ఎక్కడికి పోతే మరి? జింకలు ఉండాల్సిన చోట మనుషులు ఇల్లు కడితే అవి మనుషుల దగ్గరికి వస్తాయి. తర్వాత ఆ ఫోటోలు కూడా కొన్ని అబద్ధాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు ఉన్నాయి. అన్ని నిజాలు కావు. కొన్ని కృత్రిమ ఇంటెలిజెన్స్ ఉంది, కృత్రిమ మేధా ఉంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి జింక వచ్చిన ఫోటోలు తీసుకొచ్చి హెచ్సియులో వచ్చిందని చెప్పి అబద్ధాలు. అయినప్పటికీ మేము ప్రత్యక్షంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి తెలిసిన వాళ్ళం కాబట్టి గత కొన్ని సంవత్సరాల కింద వందల సంఖ్యలో జింకలుంటే వేటాడి తిన్నటువంటి వెధవలు ఉన్నారు అక్కడ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ లో. దాని విద్యార్థులు కూడా పట్టుకొని వాళ్ళ దేశశుద్ధి చేసిన ఘటనలు ఉన్నాయి. అడవి పందులు పోతుంటే పాపం కార్ల కింద పడి చచ్చిపోయిన సంఘటనలు ఉన్నాయి. అవి కూడా వందల సంఖ్యలో ఉంటే తగ్గిపోయినాయి. కాబట్టి నెమళ్లు ఉన్నాయి, ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీలో నెమళ్లు ఉన్నాయి. ఆ నెమళ్లను సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించాలి. సురక్షిత ప్రాంతం కాదు అక్కడ. వేటగాళ్లు కన్నుబడింది, బడాబాబులు కన్నుబడింది. కాబట్టి వాడికి జూ పార్కు వనస్థలిపురానికి తరలించడం శ్రేయస్కరం ఇప్పటికైనా. కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వం ఏమన్నా బయట వ్యక్తులకు అప్పచెప్పిందా? అరే పారిశ్రామిక మౌలికాభివృద్ధి సంస్థకు దాన్ని కేటాయించింది. కేటాయించిన తర్వాత దాన్ని ఏ విధంగా ఉపయోగం తెచ్చుకుందాం? సాఫ్ట్వేర్ సంస్థలు హార్డ్వేర్ సంస్థలు పెట్టి ఆ చుట్టుపక్కల కూడా అవే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం పోదాం తెల్లాపూర్ కానివ్వండి, కోకాపేట కానీ వీళ్ళు గతంలో 1000 ఎకరాలు అమ్మేశారు. వాళ్ళు అమ్మేశారు, అమ్మకం కాదు, హెచ్ఎండిఏ పరిధి కాదు ఇది. ఇది పారిశ్రామిక మౌలికాభివృద్ధి సంస్థ. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సంబంధిత రంగ పరిశ్రమలు వస్తే తెలంగాణకు ఆదాయం వస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధులు వస్తాయి. అందుకే ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు? ఈ రోజు పోలీస్ యంగ్ ఇండియా యూనివర్సిటీ స్కూల్ ప్రారంభానికి నా యొక్క బ్రాండ్ ఇమేజ్ అనేది యంగ్ ఇండియా, నిరుద్యోగము, విద్యాభివృద్ధి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. కోసం వీళ్ళు ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. ఓకే మనోహరరావు గారు, విజయ్ కుమార్ గారు గతంలో చెట్టు పుట్ట అని చూడకుండా మొత్తం అన్ని భూములు కూడా అమ్మారు అనేది మీ మీద ఆరోపణ. అప్పుడు మీరు అమ్మినప్పుడు మాత్రం ఆహా ఊహా అన్నారు. ఇప్పుడు ప్రభుత్వం భూములు అమ్ముతుంటే మాత్రం ఏదో అన్యాయం జరుగుతుంది అన్నట్టు మాట్లాడుతుంది అంటున్నారు. ఒక ఉదాహరణ కూడా తీస్తున్నారు. కోకాపేటలో ఒక ఎకరాన్ని 100 కోట్ల రూపాయలకు అమ్మినప్పుడు ఇన్ని కోట్లకు అమ్ముతున్నాం, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కేసీఆర్ పెంచారని చెప్పిన వారు అప్పుడు అది రియల్ ఎస్టేట్ కదా, ఇప్పుడు మాత్రం ప్రభుత్వం భూములు అమ్మితే రియల్ ఎస్టేట్ అని ఏ రకంగా అంటారనేది మీ మీద విమర్శ. ఏం చెప్తారు? మ్యూట్ లో ఉన్నారు విజయ్ కుమార్ గారు, అన్మ్యూట్ చేయాలి. కంటిన్యూ. హలో, నేనేమంటున్నా అంటే మా సోదరుడు మానవతరాయ్ గారికి నమస్కారాలు. ఫస్ట్ ఆయన లేట్ గా వచ్చారు. మానవతరాయ్ గారు వారు చాలా విషయాలు హరీష్ రావు గారు మాజీ మంత్రి వర్యులు, వారికి చట్టాల మీద అవగాహన లేదు, వారు ఇవన్నీ తెలుసుకొని మాట్లాడాలని చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు.